హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, మన జీవితం మారాలంటే ముందు మన ఆలోచన విధానం మారాలి. అలా మార్చే క్రమంలో మీరు నిశ్శబ్దంగా మారినప్పుడు, వాదించడం ఆపినప్పుడు, మీ శక్తిని మీ అదుపులో పెట్టడం ప్రారంభించినప్పుడు, అప్పుడు సమాజం మీరు మారిపోయారని అనుకుంటారు. అవును, మిమ్మల్ని పిచ్చివాడిగా చూస్తారు. కానీ శాంతి, సత్యం మరియు మీ నిజమైన శక్తి ఉన్న దిశలో కొన్నిసార్లు ఈ మార్గం ఒంటరిగా కనిపిస్తుంది. కాని గుర్తుంచుకోండి, వెలుగులోకి చేరుకున్న ప్రతి వ్యక్తి మొదట చీకట్లో తనను తాను ఎదుర్కొనవలసి వచ్చింది. మీరు మీపై శ్రద్ధ పెట్టడం ప్రారంభించినప్పుడు బయటి మాటలు నెమ్మదిగా తగ్గు అవుతాయి. నిన్న మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు రేపు మీ నిశ్శబ్దానికి భయపడతారు. ఎందుకంటే మీ నిశ్శబ్దం వారికి గుణపాఠం, మీ శాంతి వారికి అర్థమవుతుంది. దానిలో వారు తమ అస్వస్థతను చూడడం ప్రారంభిస్తారు. ప్రజలు నిన్ను చూసి నవ్వుతారు. అతను పిచ్చివాడయ్యాడు, ఇప్పుడతను మునపటివలే లేడు, ఇప్పుడతనితో మాట్లాడడం వ్యర్థం అని మాట్లాడుకుంటారు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ప్రపంచం ఎవరైనా కొత్తగా చేస్తుంటే మొదట నవ్వుతుంది, తర్వాత అడుగుతుంది, మీరు దీన్ని ఎలా చేశారు అని. అంతెందుకు, ఈ ప్రపంచం ఖాళీగా ఉన్నా విమర్శిస్తుంది, సాధించిన తర్వాత కూడా విమర్శిస్తుంది. బుద్ధుడు చెప్పాడు, తనను తాను గెలుచుకున్నవాడు ప్రపంచాన్ని గెలుస్తాడు. అలాగే తనను తాను గెలుచుకోవడానికి మొదటి అడుగు మీ చైతన్యానికి మీ దిశనివ్వడం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఆపుతారు, మిమ్మల్ని చూసి నవ్వుతారు, మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు? ఎందుకంటే మీరు ఎదిగితే మిమ్మల్ని చూసి వారు తమ బద్ధకో అనే నిద్ర నుండి బయటకు రావాల్సి వస్తుందని భయపడతారు. గుర్తుంచుకోండి, మీ అభివృద్ధి ఎవరినీ తగ్గించదు, కానీ వారి అహంకారం వారిని అలా అనుకునేలా చేస్తది. మీరు మీపై శ్రద్ధ పెట్టినప్పుడు, మీపై పనిచేయడం ప్రారంభించినప్పుడు, అప్పుడు సమాజం మీరు వారి నుండి దూరమవుతున్నారు అని అనుకుంటుంది. కాని వాస్తవానికి మీరు వారి నుండి దూరమవ్వడం లేదు, మీరు వారి ప్రతికూలత నుండి దూరమవుతున్నారు. ప్రతి ఉదయం మీరు మేల్కున్నప్పుడు మీకోసం కొంత సమయం ఉంచండి. గట్టిగా శ్వాస తీసుకోండి. కళ్ళు మూసుకొని మీకు మీరు చెప్పుకోండి, నేను ఎవరికీ ఎదురు వెళ్లాలనుకోవడం లేదు, నేను కేవలం నా ప్రస్తుతం కంటే మెలుగుగా ఉండాలనుకుంటున్నాను అని. గుర్తుంచుకోండి, మీ యుద్ధం ఎవరితోనూ కాదు, మీ యుద్ధం రేపటి మీకోసం మాత్రమే. ఎవరైనా ధ్యానం చేస్తుంటే చూసేవారు నవ్వుకుంటారు, ఇతను టైం వేస్ట్ చేస్తున్నాడని, దీనివల్ల ఏం లాభం ఉంటుందని అని. కాని కొద్ది రోజులకు అతను ప్రశాంతంగా మారినప్పుడు, తన పనులు వేగంగా మారినప్పుడు, నవ్విన వారే అడుగుటారు, ఇది ఎలా సాధ్యమయ్యింది అని. అలాంటి క్షణం వస్తుంది, మీరు చేసే ధ్యానమే మీకు సమాధానంగా అవుతుంది. ఎప్పుడూ ఎవరికీ మిమ్మల్ని నిరూపించడానికి ప్రయత్నించకండి. ఎవరు ఎలా మిమ్మల్ని అవమానించినా ప్రతిసారీ వారికి సమాధానం ఇవ్వడానికి బదులు కేవలం మీ పనిపై దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ సక్సెస్ మీరు వారిపై చూపించే మీ ప్రతీకారం అవుతుంది. బుద్ధుడు చెప్పాడు, మీరు మిమ్మల్ని తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు ప్రపంచం కూడా మిమ్మల్ని తెలుసుకోవడం ప్రారంభిస్తుంది. కాని గుర్తుంచుకోండి, మొదట ఎవరూ నిన్ను అర్థం చేసుకోరు. అందరూ నవ్వుతారు, తర్వాత మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇది జీవిత నియమం. కాని మేలుకున్నవాడు మొదట ఒంటరిగా ఉంటాడు, కాని తర్వాత అతను ఇన్స్పిరేషన్ అవుతాడు. మీరు ఈరోజు మీపై శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తే, అప్పుడు ఈరోజు మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నవారు రేపు మిమ్మల్ని ఆదర్శంగా భావిస్తారు. ప్రతిరోజు మీ రోజులో 10 నిమిషాలు నిశ్శబ్దాన్ని పాటించండి. ఫోన్ లేకుండా, ఎవరితో మాట్లాడకుండా, కేవలం మీతో మీరుండండి. కనులు మూసుకోవడం కాదు ధ్యానమంటే. మిమ్మల్ని చూడటం, మీ ఆలోచనలు, మీ ప్రతిచర్యలు, మీ దుఃఖాలు దృష్టి మరచకుండా చూడటం. మీరు ఎన్నిసార్లు ఇతరులను అడుగుతారు, నేను ఏమి చెయ్యాలి అని? కాని మీరు మిమ్మల్ని చూడటం ప్రారంభించినప్పుడు మీకు ఎవరి సలహా అవసరముండదు. మీ శ్రద్ధ మీపై అంటుకున్నప్పుడు బయటి స్వరాలు క్రమంగా మోడలేటవుతాయి. ప్రతిరోజూ 5 నిమిషాలు మిమ్మల్ని అడగండి, ఈరోజు నేను ఏమి సాధించాను? నేను నా ఆలోచనలకు యజమానినా లేక బానిసనా అని. క్రమంగా మీరే చూస్తారు, నిజమైన పోరాటం బయట కాదు, లోపల ఉంది అని. ప్రారంభంలో కష్టంగా అనిపిస్తుంది. మనసు వేరే విషయాలపై పారిపోతుంది, విసుగు చెందుతుంది. ఏదో చేయి, ఏదో ఆలోచించు, ఏదో చెప్పు అంటుంది. కాని మీరు అక్కడే ఆగాలి. ఎందుకంటే ఆ ఆందోళనను దాకినవాడు లోపల గొప్ప సముద్రాన్ని కనుగొంటాడు. నాకొక చిన్న కథ గుర్తుస్తోంది. ఒక యువకుడు బుద్ధుడి దగ్గరకు వచ్చి, దేవా, నేను ధ్యానం చెయ్యాలనుకుంటున్నాను, కాని నా మనస్సు ఒక్కదగ్గర ఆగదు అన్నాడు. అప్పుడు బుద్ధుడు నవ్వి, మనస్సును ఆపడానికి ప్రయత్నించకు, కేవలం అది ఎలా పరిగెడుతుందో చూడు అని చెప్పాడు. యువకుడు మళ్ళీ అడిగాడు,
కేవలం గమనించడం వల్ల ఏం జరుగుతుంది? బుద్ధుడు, మీరు నిజంగా మనస్సుని చూసినప్పుడు ఆ పరుగు స్వయంగా ఆగిపోతుంది. ఇది మీపై శ్రద్ధ పెట్టే కళ. చూడండి, తీర్పు లేకుండా, భయం లేకుండా మీ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మీ బుద్ధి అంత వేగంగా పనిచేస్తుంది. రోజు ప్రారంభంలో మీకు మీరు చెప్పండి, ఈరోజు నేను ఇతరులను మార్చను, నేను నా సొంతాన్ని మార్చుకుంటాను. ఈ ఒక్క వాక్యం మీ జీవితాన్ని మార్చేస్తుంది. క్రమంగా మీరు మీపై దృష్టి పెట్టినప్పుడు మీ లోపల కాంతి వెలగడం ప్రారంభమవుతుంది. మొదట అది చిన్న మెరుపుగా మొదలవుతుంది. తరువాత అది పెద్ద దీపమవుతుంది. ఆ తర్వాత అది సూర్యుడిలా ప్రకాశిస్తుంది. అలాగే మీ మొత్తం జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అప్పుడు మిమ్మల్ని ఎగతాళ్లు చేసినవారు మీలాగా అవ్వాలనుకుంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి లోపలి నుండి శాంతిని పొందినప్పుడు అతని ఉనికి స్థిరమవుతుంది. అలాంటివారు ఏం మాట్లాడకపోయినా ప్రజలు అతని పక్కన కూర్చుని శాంతిని అనుభవిస్తారు. మీ అతిపెద్ద ప్రభావం మీ మాటలు కాదు, మీ శక్తి. ఎవరైనా మీకు కోపం తెప్పించినప్పుడల్లా వెంటనే సమాధానమివ్వకండి. కేవలం లోతుగా శ్వాస తీసుకోండి. మీరు ఇది కాదు అని మనస్సులో అనుకోండి. నాలో ఎవరు కోపంగా ఉన్నారు? ఈ ప్రశ్న మీ లోపలి అగ్నిని క్రమంగా శాంతిగా మారుస్తుంది. ప్రజలు అనుకుంటారు, మీపై దృష్టి పెట్టడమంటే స్వార్థమని. కాని వాస్తవికత వ్యతిరేకం. తనను తాను అర్థం చేసుకున్నవాడు నిజంగా ఇతరులను అర్థం చేసుకోగలడు. తన బాధను అనుభవించినవాడు ఇతరుల బాధని తొలగించగలడు. ఇదే బుద్ధుడు కూడా చెప్పాడు. మీ లోపలి చీకటిని చూడగలిగితే మీరు ఎవరి చీకటినైనా ప్రకాశవంతం చేయగలరు. ఇతరులను నయం చేయడానికి ముందు విరిగిన విషయాలను చూడండి. రాత్రి నిద్రపోయే ముందు 5 నిమిషాలు మీతో మీరు మాట్లాడండి. మిమ్మల్ని అడగండి, ఈరోజు నేను ఏమి నేర్చుకున్నానో? ఈరోజు నేను మేల్కున్నానా లేక కేవలం నడిచానా అని. క్రమంగా ఈ అలవాటు మీ లోపల అవగాహనను తెస్తుంది. ఒక సమయం వస్తుంది. దానిని మీరు అనుభవిస్తారు. ఇప్పుడు ఏమీ నన్ను బాధపెట్టదు. ప్రజలు ఉన్నారు, పరిస్థితి ఉంది. కానీ మీ దృక్కోణం మారిపోయింది. ఇప్పుడు మీరు ప్రతిక్రియ చూపరు. మీరు కేవలం ఇది నిజమైన ఫలితమని చూస్తారు. అన్వేషకుడు మేల్కున్నప్పుడు చూడాల్సిన అవసరం ముగుస్తుంది. మీకు నవ్వు రాకపోయినా చిరునవ్వుతో ఉండండి. ఎందుకంటే నవ్వు ధ్యానం యొక్క మొదటికి అడుగు. మీరు మీ రోజును అవగాహనతో ప్రారంభిస్తున్నారు అని అది మీకు చెబుతుంది, అలవాటుతో కాదు. కాని గుర్తుంచుకోండి, ఈ మార్గం అంత సులభం కాదు. ప్రజలు నవ్వుతారు, ప్రశ్నిస్తారు, ఎగతాళి చేస్తారు. వారు చెప్తారు, మీరు ఇప్పుడు చాలా ఆధ్యాత్మికులయ్యారు అని. కాని అవును, ఆ ప్రజలు మీకు కోపం రాదు, దుఃఖం రాదు, చిక్కుకోరు అని చూసినప్పుడు ఆ ప్రజలు మీ దగ్గరకు నేర్చుకోవడానికి వస్తారు. మొదట వారు మిమ్మల్ని తిరస్కరిస్తారు, తర్వాత అంగీకరిస్తారు. ఎవరైనా మిమ్మల్ని ఎగతాళి చేసినప్పుడల్లా లోపల నవ్వండి, ఆలోచించండి. ప్రశాంతమైన వ్యక్తి బలహీనుడు కాదు, అతను అగ్నిలాగా ఉంటాడు. అతను చల్లదనం నుండి ఉత్తేజితుడవుతాడు. ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడల్లా కేవలం లోతైన అవగాహన శ్వాస తీసుకోండి. తర్వాత సమాధానమివ్వండి లేక ఇవ్వకండి. చూడండి, ఎంత తేలికగా అనిపిస్తోంది. క్రమంగా మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ప్రతి వ్యక్తి తన సొంత భయంతో నడుస్తున్నాడు. మిమ్మల్ని కిందికి చూపించేవాడు నిజంగా భద్రతను అనుభవించాలనుకుంటాడు. మిమ్మల్ని ఎగతాళి చేసేవాడు ఖాళీగా ఉన్నాడు. మిమ్మల్ని నవ్వించేవాడు మీ ఆత్మవిశ్వాసానికి భయపడతాడు. తనలో అసంపూర్ణుడైనవాడు ఇతరులను సంగీతం చిన్నగా చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు మీరు భయపడరు, ఎందుకంటే మీకు తెలుసు, ప్రజలు తమ లోపల ఉన్నది చూస్తారు. ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ క్షణంపై దృష్టి పెట్టండి. కోపం రాకుండా కేవలం చూడండి. నెమ్మదిగా మీరు అనుభవిస్తారు, వారి ప్రతికూలత మిమ్మల్ని తాకలేదు. మీరు ఎంత దృష్టి పెడితే అంత బలంగా అవుతారు. ఫ్రెండ్స్, మనలో మార్పు ఒకేసారి రాదు. అలాగని పట్టుదల లేకపోతే ఆ పనిని ఎప్పటికీ చేయలేము. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన మైండ్ స్పార్క్ మోటివేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.